గిరిజన విద్యార్థులకు వండి పెడుతున్న బియ్యం నాసిరకంగా పురుగులు పట్టాయనే మీరైతే ఈ బువ్వ తింటారాని సిపిఎం నేత భూక్య వీరభద్రం ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. రెబ్బవరం మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలను సందర్శించిన సిపిఎం నేతలు ఈ సందర్భంగా సొంత భవనాలు లేక సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థుల సమస్యలు చూసి గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని సిపిఎం నేత భూక్య వీరభద్రం డిమాండ్ చేశారు. పురుగుల బియ్యం వాపస్ తీసుకోవాలని తహసీల్దార్ ను భూక్య వీరభద్రం కోరారు. ఆర్ వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేసి త్రాగునీరు అందించాలని కోరారు. పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహిస్తామని జిల్లా వైద్య శాఖ అధికారి హామీ ఇచ్చారు. గురుకుల సమస్యలపై రాష్ట్ర మంత్రివర్గం సమీక్ష సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూక్య వీరభద్రం, సిపిఎం మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు తూము సుధాకర్, ఎస్ఎఫ్ఐ వైరా డివిజన్ కార్యదర్శి కోట ప్రేమ అన్నారు. రెండు హాస్టల్ రెండింటినీ ఒకళ్ళేనా? మీరు ఒక సంవత్సరం ఒకళ్ళు బాధ్యత వార్డెన్ పాత్ర తీసుకున్నారు. ఆ సంవత్సరం పాటు మీరు ఇక్కడే ఉన్నారు. ఇవన్నీ కాదమ్మా, వైరా కాదు. ఇక్కడ ఇది అవసరం పక్క వార్డెన్ లేకపోవడం కాదు. ఇప్పటికి రాలేదు. ఇలా సండే దగ్గరుండి పిల్లలకి భోజనం పెట్టాలా, వాళ్ళంతా చేయాలా. ఇవన్నీ బిల్డింగ్ ఒకటే కారణం కాదు, మీరందరు కారణం కూడా. బిల్డింగ్ ఎంత కారణమో మీరందరు కారణం అనేది మేము చెప్పగలుగుతుంది. మీరు అవునన్నా కాదన్నా చేస్తాం. అది ఉపయోగించుకోవడం అని నేను చెప్తున్నాను. క్యాంప్ హాలిడే వస్తే నేను చెప్తాను. మీ డాక్టర్లు వస్తున్నారు. ఈ డాక్టర్ ఈ జిల్లా ఇప్పుడున్న కెపాసిటీ సరిపోదు, ఇప్పుడున్న డబ్బుకి ఇచ్చే మందులు సరిపోదు. నిజమా కాదమ్మా? మేడం